హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు నేనండి పెద్దవాళ్ళ కాలం నాటి అంటే అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ కాలం నాటి కర్రీ ఒకటి చేయబోతానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు దాన్ని ఇష్టపడతారు. అదేనండి చెరువు చేప, చింతాకు పొడి, మామిడికాయ, వంకాయ, బెండకాయ, ఆల్రెడీ టమోటా అన్నింటి వేస్తాం కదండి. టమోటా అన్నీ వేసి చింతాకు ఇగురు అంటారండి దాన్ని. చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఫస్ట్ టైం చేసి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా దబర ఊడ్చుకొని తిన్నారు. అంత బాగుంది మమ్మీ అని చెప్పి అన్నారండి. చిన్న పిల్లలప్పుడు అంత ఇష్టంగా తిన్నారండి. అందుకే నేను ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారని చెప్పి అన్నాను. ఇక నాల్సిన లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇవేనండి చెరువు చేపలు అంటేను. ఇవి కొంచెం చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి ఏరుకొని తెచ్చుకొని చాలా బాగుంటాయండి. చూస్తే దానికి కొంచెం నవనవలాడుతూ అలా ఉంటే మనకి వాటిలో సమురు బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవైతే నేను తెచ్చుకున్నానండి. తర్వాత ఈ విధంగా మనకి తలకాయలు, పొట్టలు అవేమీ లేకుండా శుభ్రంగా ఈ విధంగా చక్కగా మనం ఉడుచుకోవాలండి. తోకలు ఈకలన్నీ కూడా తీసేసేయాలి. ఆ పొట్ట దగ్గర నలుపు అనేది కొంచెం ఉంటుందండి. అది కానీ ఉంటే మనకి కూర చేదు అనేది వస్తుంది. అది లేకుండా కొంచెం పొట్టకాలు ఎక్కువగా తీసేసుకొని తలకాయలు తీసుకొని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 4-5 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి కర్రీ. అంటే మనం ఏ మాత్రం నీళ్లు లేకుండా ఎగరేస్తాం కాబట్టి ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని అయితే ఈ చెరువు పక్కలు వేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం పట్టేట నాననిచ్చి తర్వాత శుభ్రంగా 4-5 సార్లు దాకా మనం కడుక్కోవాలండి. కడుక్కొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్కి అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత అంటే మనం చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే మనం నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. తర్వాత కూరగాయలు అనమాట, మాకు వంకాయలు, బెండకాయలు, టమోటా, ఎర్రగడ్డలు, మామిడికాయ అండి. కొంచెం మామిడికాయ వన్నీ పెట్టిందండి, అయినా పర్వాలేదండి. లైట్ తీపి ఉంది, లైట్గా పులుపు ఉందండి. అట్లాంటి కాయ కూడా మనం కూరలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం నీళ్ళల్లో వంకాయలు కోసుకొని ఉప్పు వేసి పెట్టుకోవాలండి, రంగు మారకుండా గరిబాకుండా ఉండేదానికి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్కి అయితే, ఒక గిన్నెకైతే తీసుకుంటున్నానండి. ఇప్పుడున్న కూరగాయలు తెస్తారు కదండి, ఆ తెచ్చిన రోజు నాకు ఈ 4 రకాలు చూసినప్పుడు నాకు ఈ చెరువు పక్కలతో కూర చేసుకుందామా అనిపిస్తుంది అండి. పిల్లలందరూ కూడా ఇష్టంగా అడుగుతారు, ఆ కూర చేయ అనేసి. ఎప్పుడు ఇట్లా చేస్తారండి. ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, బెండకాయలు ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. తర్వాత అంటే మనము కడిగి పెట్టుకున్న చెరువు చేపలనే కదండి, అవి కూడా అందులో వేసేసుకుంటున్నాను. తర్వాత అంటే మనకు రుచికి తగ్గట్టుగా కల్లుప్పు అయితే ఒక 2 స్పూన్ దాకా అయితే వేసానండి. తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా కూడా పసుపు అయితే వేస్తున్నాను. తర్వాత అంటే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా కారం అయితే వేసానండి. నాకు కూర క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కాస్త ఎక్కువ తీసుకుంటానండి. మీరు కొంచెం కూర వండుకునే వాళ్ళు దాని తగ్గట్టు వేసుకోండి. చూడండి ఇదండి, ఇది చింతాకు పొడి నాకు అక్క పంపించిందండి. ఆకు పంపిస్తే నేను ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాను. ఫ్రెష్ చింతాకు పొడి ఈ సంవత్సరం నేను. ఇప్పుడైతే ఒక పట్టు నిండా అయితే ఈ కూరలు అయితే వేస్తున్నానండి. మనకి పులుపు కావాలనుకుంటే చింతపండు తగ్గించుకొని చింతాకు పొడి కాస్త ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. నాకైతే గిన్నె పట్టలేదు, అందుకని ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా దాంట్లోకి నేను పోసేసుకుంటున్నానండి. దాంట్లో చింతపండు పులుసు పోయాలి కదా, అందుకని పట్టదనేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు అండి బాగా కలిపి పెట్టుకున్నానండి. ఎందుకండి ఆ చింతపండు కూడా కలిపి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో పోసేసుకుంటున్నాను. మనం వాటర్ పులుసుకు వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం సమానంగా ఆ ముక్కలకి కొంచెం తక్కువగా సమానంగా ఉండేటట్టుగా మనం ఎసురు పోసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని బాణలు పెట్టాను. అందులో కాస్త నూనె అయితే పోసానండి. కొంచెం నూనె అయితే ఎక్కువ వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం చిటపటైన తర్వాతనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా అందులో వేసుకొని బాగా వేగనివ్వాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కదండి, ఆ టమాటాలు కూడా అందులో అయితే వేసేసుకొని అవి కూడా బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 సార్లు అట్లా ఇటు కదుపుకొని తర్వాత మనం మూత పెట్టుకొని కానీ సిమ్లో పెట్టామనుకోండి మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు. ఈ కూరనండి అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకు, అమ్మమ్మ వాళ్ళ కాలం నాటప్పుడు అయితే గట్టిగా ఎగర పెట్టుకుంటారండి. సద్దెనలు కూడా నంచుకొని తింటారండి. ఎంత బాగుండేది, మేము కూడా తినేవాళ్ళము. ఇప్పుడైతే టమాటా బాగా మగ్గిపోయిందండి. ఈ మనం కలిపి పెట్టుకున్న కూరగాయలు, చింతపండు పులుసు పోసుకున్నాం కదండి, అదైతే ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీతో ఉండాలి. మరీ నీళ్ళు ఎక్కువ ఉండకూడదని, మరీ తక్కువ ఉండకూడదు, ఇంత మాత్రం ఉండాలి. అప్పుడు అది కూడా ఆ తరుగు మాత్రం అయితే పోసేస్తున్నానండి. పోసేసుకొని కొంచెం దబర అయితే ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని ఆ దబర కూడా కడిగి దాంట్లో పోసేసానండి. ఈ మాత్రం మనకుంటేనే మనకి కూర కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే మరి అంత గట్టిగా ఇష్టం లేదండి, కొంచెం లూజుగా ఉండిచ్చారు, అందుకే కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నానండి. అంతేనండి, బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ మనం ఒక 15 నిమిషాల పాటు కానీ మనం ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా మనకైతే కూర రెడీ అయిపోద్దండి. మంట తక్కువ పెట్టుకుంటేనే మనకి ఆ చెరువు చేపలో ఉండే రసం అంతా కూడా కూరలోకి దిగి కూర మంచి రుచి వస్తుందండి. చూడండి ఇప్పుడైతే ఒక 50% అయితే ఉడికింది. ఏమాత్రం దెబ్బలు కూడా చెదరకుండానే ఉడుకుతుందండి. ఇప్పుడైతే నేను ఒక మంచి
ఇంగ్రీడియంట్ అండి. పెద్దవాళ్ళ కాలం నాటి వేసుకునే ఇంగ్రీడియంట్ అండి. ఇది ఏంటి అంటే ఆముదం అండి. ఫ్రెష్ ఆముదం అండి. ఆడించుకున్న ఆముదం ఏదంటే అది వేయకూడదండి. ఆ ఆముదం అయితే ఒక 2 స్పూన్ల దాకా ఆముదం వేసానండి. ఈ కూరకి ఆముదం మంచి టేస్ట్ని వస్తుందంట అప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేది. ఇప్పుడైతే ఆ మామిడికాయ దెబ్బలు కూడా 50% ఉడికిన తర్వాత వేస్తానండి. ఎందువల్ల అంటే కొంచెం మామిడి దెబ్బ పండింది కాబట్టి, లేకపోతే ఫస్ట్ వేసేసేదాన్ని. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కదుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సన్న మంట మీద మనం బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కూర చేసుకునేటప్పుడు అండి మనం ఎసురు తక్కువ వేస్తున్నాం కాబట్టి మనకి మంట తక్కువతో పెట్టుకొని నిదానంగా మనం కూర చేసుకుంటే మనకి కూర చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు చూడండి బాగా దగ్గర పడేసింది. ఇప్పుడైతే దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే కలుపుతున్నానండి. అది ఒక స్పూను మంచి రుచి వస్తుందండి. మామూలుగా మనం టేస్ట్ ఉప్పు అయితే వేసుకుంటామండి. ఎలాంటి కూర కూడా టేస్ట్ ఉప్పు ఒక చీటికిగానే వేస్తే మంచి రుచి వస్తుందండి. కానీ ఆ టేస్ట్ ఉప్పు వాడకూడదు, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి, క్యాన్సర్లు వస్తున్నాయి. దాని బదులు నేనైతే ఒక స్పూను చక్కెర అయితే వేసానండి. ఈ చక్కెర వేసినందువల్ల మనకి ఉప్పు పులుపు కారం బ్యాలెన్స్ అయ్యి మంచి రుచి వస్తుందండి. చక్కెర ఇష్టం లేని వాళ్ళండి బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే మళ్ళీ ఉడికిస్తున్నాను. చూస్తున్నారు కదండి బాగా చిక్కపడింది. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఆయిల్ పైకి తేలితేనే మనకి కర్రీ రెడీ అయినట్టు. అప్పుడు వాళ్ళగానైతే ఇంకా గట్టిగా ఉండిచ్చేవాళ్ళండి. నేనైతే ఈ మాత్రం చల్లనేసి నేను ఇంత దించేస్తున్నాను. చూస్తున్నాను కదండి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా కాస్త కూడా గట్టిపడుతుంది కూర. మనము తెచ్చుకునే చెరువు చేపలను బట్టి కూడా కూర మంచి రుచి వస్తుందండి. బాగా నవనవలాడుతూ సమురుతూ ఉంటాయండి. అలాంటి చేపలు తెచ్చుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న చేపలు కాకుండా ఫ్రెష్ చేపలు తెచ్చుకోండి, చాలా బాగుంటుందండి. కూర బాగా ఉడికిన తర్వాత మూత తీసేసరికి గొప్ప నుండి మంచి వాసన అయితే వస్తుందండి. నిజంగా ఎట్లాంటి వాళ్ళు వద్దనుకుని కూడా తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కాస్త రైస్ పెట్టుకొని కూర అయితే వేసుకొని టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉండేది. ఈ కూరని వాసన చూస్తుంటే అండి నిజంగా మా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయండి. మా నాన్నమ్మ ఈ విధంగా వేసి అన్నం కలిపి మాకు మా 5 మందికి కలిపి నోట్లో పెట్టేదండి. ఎంత బాగుండేదంటే అసలు ఆ బెండకాయ ఉంటుందండి. ఒక్కొక్క బెండకాయ నోట్లో వేసుకొని నవ్వుకొని తినేస్తామండి. ఎంత బాగుంటుందండి. సద్దన్నం లెక్కైతే చాలా బాగుంటుంది. కానీ మేము ఇప్పుడు తినలేదనుకోండి, అప్పుడు తిన్నప్పుడు సంగతి చెప్తున్నాను. నిజంగా మా వారికి కూర వేస్తుంటే ప్రతి మూడో రోజు అన్నమాట, ప్రతిరోజు తినేటప్పుడల్లా భలే బాగుంది కూర, భలే బాగుంది తింటున్నారండి. అంతే కదండి, వాళ్ళ అమ్మ కూడా చాలా ఇష్టంగా తిని చాలా బాగుందమ్మా కూర, నాకు అదే ఇవ్వమని చెప్పని 2 రోజుల దాకా తను కూడా అది వేయించుకొని తిన్నదండి. అంటే అంత పెద్ద వయసుకు కూడా ఈ కూర బాగా నచ్చింది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు బాగా తిన్న రోజులు కదండి ఇలాంటి కూర. తర్వాత అనుకోకుండా తెల్లవారు మా అక్క వచ్చిందండి. కూర చూసి కూర చేస్తానకంటే వద్దు, ఇది కూర ఉన్నట్టుందని చెప్పి అడిగింది. లేదా అది చెరువు చేపల కూర అక్క తిన్నట్టు వద్దులంటే పర్వాలేదులేని చెప్పి అనింది. కానీ నాకు మనసు ఒప్పక నేనైతే వేరే కూర చేశానండి. కానీ మా అక్క మటుకు ఈ కూర వేసుకుంది. అబ్బా చాలా బాగుంది, నాకు కూడా కొంచెం పెట్టి అని చెప్పని వెళ్తూ కొంచెం ఈ కూర కూడా పెట్టుకోపోయిందండి. ఇంతమంది ఈ కూరని ఇష్టపడ్డారు కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి మరెన్నో ఎంతో రుచికరమైనటువంటి పెద్దవాళ్ళ లాంటి కర్రీస్, పచ్చళ్ళు, పొడులు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, ఇదైతే 2వ రోజు అనమాట కూర. నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి. ఈ మాత్రం చిక్కగా చేసుకొని మీరు చేసుకునే పని అయితే ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.